ప్రతి వ్యక్తి ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటాడు. కొంతమందికి దరిద్రం తమ వెంటే ఉన్నట్లు, ఏం చేసినా కలిసి రాకపోవటం, ఎప్పుడూ ఏదో ఒక సమస్యలు రావటం, తమ జీవితంలో సంతోషాల కన్నా కష్టాలే ఎక్కువగా ఉంటాయి. ఎన్ని పరిహారాలు చేసినా ఫలితం కనిపించకపోవటం, ఉన్న కష్టాలే సరిపోక ఇంకా కొత్తవి తలెత్తుతూ ఉండటం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల మనశ్శాంతి కోల్పోవటం వంటివి జరుగుతాయి. అయితే ఇటువంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిష్కారాన్ని గనుక చేసినట్లయితే తప్పక దారిద్ర్య బాధలన్నీ తొలగిపోతాయని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. ఇప్పటికే ఎన్నో పరిహారాలు చేసినా ఫలితం కనిపించలేదా? అయితే ఈ పరిష్కారాన్ని చేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. మరి ఆ పరిహారం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ పరిహారం చేసేటప్పుడు తప్పక రోహిణి నక్షత్రం ఉన్నప్పుడు చేస్తే చాలా మంచిది. లేకపోతే శనివారం నాడు చేస్తే ఇంకా మంచి ఫలితాలు ఏర్పడతాయి. శనివారం రోజు ఉదయం నిద్రలేచి శుభ్రంగా స్నానం చేసి వెంకటేశ్వర స్వామిని పూజించాలి. ఆ స్వామి కోరిన వారికి కొంగు బంగారంగా అన్ని కోరికలను తీరుస్తారు. కోదండరాముడు శ్రీ శ్రీనివాసుడు తనను కొలిచే భక్తుల కోరికలు తీర్చే ఆపద్బాంధవు. మనకు ఉన్న దరిద్ర బాధలు తొలగిపోవాలంటే దీనికి చేయవలసింది ముందు మారేడు చెట్టు ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఒకవేళ బయట ఎక్కడా కూడా చెట్టు మీకు కనిపించకపోతే దేవాలయంలో చెట్టు కనిపించినట్లయితే చెట్టు దగ్గర ఈ పరిహారం చేస్తే ముందు దేవుడి హుండీలో 11 రూపాయలు వేసిన తర్వాతనే ఈ పరిహారం చేయాలి. మారేడు చెట్టు దగ్గరకు వెళ్ళి చెట్టు మొదట్లో నీళ్లు పోసి ఆవు నేతితో దీపారాధన చేసి గంధం సువాసన వచ్చే అగరవత్తులు వెలిగించి అక్కడ కూర్చుని ఏవైనా పళ్లను నైవేద్యంగా సమర్పించాలి. వాటితో పాటు తమలపాకులు, వక్కలు, అరటి పండ్లు 2 లేదా 5 రూపాయల దక్షిణ మీ స్థాయికి కొద్దీ చేయవచ్చు. ఇవి అన్నీ కూడా మారేడు చెట్టు దగ్గర పెట్టాలి. ఏ సమస్యతో అయితే బాధపడుతూ ఉన్నారో అవి అన్నీ కూడా ఈ చెట్టు దగ్గర చెప్పుకొని దారిద్ర్య సమస్యలు తొలగిపోవాలని ఇష్టదైవాన్ని ప్రార్థించాలి. లేదా లక్ష్మీదేవికి సంబంధించిన ఏదైనా స్తోత్రాన్ని జపించాలి. ఆ తరువాత మంచిగా ఉన్న ఆకును త్రుంచి ఇంటికి తీసుకొని వచ్చి లామినేషన్ చేయించుకొని డబ్బులు దాచే ప్రదేశంలో పెట్టుకోవాలి. ఎక్కడైతే ఈ మారేడు దళాన్ని పెట్టుకుంటామో అక్కడ ధనం నిలకడగా వృద్ధి చెందుతుంది. జేబులో పెట్టుకోవాలని అనుకునేవారు పై జేబులో పెట్టుకోవాలి. ఎప్పుడైతే ఇలా చేస్తారో తప్పక దరిద్ర బాధలు తొలగిపోయి కుబేరులుగా జీవిస్తారు. కావున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా శనివారం నాడు ఈ విధంగా చేసి మీ సమస్యల నుండి, దారిద్ర్య బాధల నుండి విముక్తిని పొంది సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.